దీపావళి పండుగ అమావాస్య రోజున జరుపుకునే వెలుగుల వేడుక. అంతేకాదు అన్ని మతాల వాళ్ళు కలిసి జరుపుకునే అరుదైన పండుగ. ఈ దీపావళి పండుగ రోజున ఊరూరా ఇంటింటా ముంగిళ్ళు దీపాల వెలుగులతో మిలమిలలాడుతుంటాయి. అమావాస్య రాత్రిని పౌర్ణమిని మించిన వెలుగులతో వెలిగిపోయేలా చేస్తాయి. ఇళ్ల ముంగిళ్లలో వెలిగించే గోరంత దీపాలు ఈ జగమంతటికి వెలుగులు పంచుతాయి. అయితే ప్రతి ఏటా ఆశ్వేజ అమావాస్య రోజు దీపావళి పండుగని జరుపుకుంటారు. హిందువులు ప్రతిరోజు పూజ సమయంలో దీపం వెలిగిస్తారు. అయితే పండుగల పూట మాత్రం దీపారాధన చేస్తారు. ఎందుకంటే దీపం పరబ్రహ్మ స్వరూపం. అంతటి విశిష్టమైన దీపాలతో జరుపుకునే అపురూపమైన పండుగ దీపావళి. హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో దీపావళి కూడా ఒకటి. దీపావళి పండుగ వేడుకలు ఒక రోజుకు మాత్రమే పరిమితం కాదు. ఇది 5 రోజుల ఆనందాల పండుగ. ఆశ్వేజ అమావాస్య రోజు దీపావళిని జరుపుకుంటారు. అంతకుముందు వచ్చే ఆశ్వేజ బహుళ త్రయోదశిని ఘన త్రయోదశిగా, ఆశ్వేజ బహుళ చతుర్దశిని నరక చతుర్దశిగా జరుపుకుంటారు. అదేవిధంగా దీపావళి మరుసటి రోజు కార్తీక శుక్ల పాడ్యమిని బలి పాడ్యమిగా, కార్తీక శుక్ల విధియను యమ ద్వితీయ అంటే భాయి దూజ్గా జరుపుకుంటారు. అమావాస్య రోజు చనిపోయిన పితృదేవతలకు తర్పణం విడిచే ఆచారం ఉందనే విషయం తెలిసిందే. అయితే ఇంకో కథ ఏమిటంటే, మహాలయ పక్షంలో దివి నుంచి భూమికి దిగివచ్చిన పితృదేవతలు దీపావళి రోజున పితృలోకాలకు తిరిగి పయనమవుతారని చెబుతారు. అలా పితృదేవతలు దివికి వెళ్లడానికి వెలుతురు మార్గం చూపించడం కోసం దీపావళి అమావాస్య రోజు ఇంటి ఆరుబయట దీపాలు వెలిగించే ఆచారం వచ్చిందట. ఇంకో పౌరాణిక గాథ ప్రకారం శ్రీరాముడు 14 ఏళ్ల వనవాసం తర్వాత అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు అమావాస్య కావడం వల్ల ప్రజలు ఆ చీకటిని తొలగిస్తూ దీపాలతో స్వాగతం పలికారని చెబుతారు. అలాగే నరకాసురుడి పీడ విరగడైన తర్వాత ప్రజలు సంతోషంతో అమావాస్య చీకటిని పోగొట్టడానికి దీపాలు వెలిగించారట. దీపావళి పండుగ రోజు ఇంటి గడపకు పూసే పసుపు, వాకిట ముందు వేసే రంగవల్లులు, ఇలా అనాదిగా వస్తున్న ప్రతి ఆచారం వెనుక ఏదో ఒక శాస్త్రీయ కారణం కూడా ఉందట. పురాణాల ప్రకారం దీపావళి పండుగ రోజు నుంచి జీవితంలో ఉన్న చెడు తొలగిపోయి మంచి మొదలు కావాలనే ఉద్దేశంతో జరుపుకుంటారు. ఆ రోజున ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందట.